హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యమ్మిఫుల్ సిస్టర్స్. ఇవాళ నేను ఈ వీడియోలో అసలు మనకి యూట్యూబ్ నుంచి మనీ వస్తాయా? వస్తే ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి? అండ్ యూట్యూబ్ నుంచి మనీ రావాలంటే ఎలిజిబిలిటీ ఏంటి? కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి హెల్ప్ అయ్యేటట్టు బేసిక్ థింగ్స్ అన్నీ కవర్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఎవరైతే మీ ఫ్యామిలీలో కొత్తగా యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మీ ఛానల్ నేమ్ కింద కమెంట్స్‌లో మెన్షన్ చేయండి. సో దట్ మనం ఒకరికొకరం హెల్ప్ చేసుకోవచ్చు. మీకు కూడా సబ్‌స్క్రైబర్స్ రావచ్చు మన ఛానల్‌ని చూసి. ఇలా కాదు, నా ఛానల్ డాష్‌బోర్డ్‌లో చూపిస్తాను మీకు వ్యూస్ అవన్నీ ఎలా చెక్ చేసుకోవాలి, ఏంటి అనేది. studio.youtube.comకి వెళ్ళి మీ యూట్యూబ్ ఐడీ, పాస్వర్డ్ ఇస్తే ఇక్కడ లాగిన్ అవుతారు ఇందులోకి. ఇది యూట్యూబ్ స్టూడియో అనమాట. మీరు కావాలంటే యాప్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో ఎర్న్ అని కనిపిస్తుంది కదా! ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఇందులో మనకు చూపిస్తుంది మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఎలిజిబిలిటీ కూడా ఇక్కడ కనిపిస్తుందనమాట. ఎలిజిబిలిటీ చూసారు కదా! 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి. అలాగే వాచ్ అవర్స్ వచ్చేసి 3000 ఉండాలి. లేదా షార్ట్స్ నుండి 3,000,000 అంటే 30,00,000 కానీ వస్తే మనం 3,000,000 వస్తే కానీ మనం సూపర్స్‌కి మాత్రమే ఎలిజిబుల్ అవుతాము. అంటే మనకి సబ్స్క్రైబర్స్ ద్వారా మనీ వస్తుంది. యూట్యూబ్ వాళ్ళు అయితే ఇవ్వరు ఈ ఎలిజిబిలిటీకి. మరి యూట్యూబ్ నుండి రావాలి అంటే మనకు 1000 సబ్స్క్రైబర్స్ రావాలి. 1000 సబ్స్క్రైబర్స్ అలాగే 4000 వాచ్ అవర్స్ రావాలి. లాంగ్ వీడియోస్ 4000 సబ్స్క్రైబర్స్ రావాలి లాంగ్ వీడియోస్‌కి అయితే 1 ఇయర్‌లో. అదే షార్ట్స్‌కి అయితే 10,000,000 అంటే 1,00,00,000 వ్యూస్ రావాలి. అది 90 డేస్‌లో, లాస్ట్ 90 డేస్‌లో. అండ్ యూట్యూబ్ మనకి ఎందుకు ఇస్తుంది అంటే డబ్బులు, మన వీడియోస్ ప్లే అయితున్నప్పుడు మన వీడియోస్‌తో పాటు కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ ప్లే అవుతూ ఉంటాయన్నమాట. ఆ అడ్వర్టైజ్మెంట్స్‌కి యూట్యూబ్ వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళ నుండి డబ్బులు తీసుకుంటారు. అందులో కొంత మనకి వస్తుంది. మీరు అనుకోవచ్చు నాకు వ్యూస్ వస్తున్నాయి కానీ వాచ్ అవర్స్ రావటం లేదు అని. ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానల్‌లో ఇక్కడ కంటెంట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అన్ని వీడియోస్, షార్ట్స్, లైవ్ ఇవన్నీ కనిపిస్తాయి. నేను వీడియోస్‌లోకి వెళ్తున్నాను. వీడియోస్‌లో మా ఇంట్రడక్షన్ వీడియో ఇక్కడ అనలిటిక్స్ క్లిక్ చేస్తే ఈ వీడియోకి ఎన్ని అవర్స్ వచ్చింది అంటే 154 అవర్స్ వచ్చినాయి టోటల్. అదేంటి మరి 6,400 వ్యూస్ వచ్చాయి, మరి 158 ఏనా అనుకుంటారేమో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6,400 ఇంటూ నేను ఇది 10 మినిట్స్ వీడియో అనుకోండి. 10 మినిట్స్ అంటే 64,000 మినిట్స్ డివైడెడ్ బై 60 అంటే మరి 1066 అవర్స్ రావాలి కదా! మరి 158 అవర్స్ ఎందుకు వచ్చాయి అంటే కొంతమంది వీడియో ఎండ్ వరకు చూడరు. స్టార్టింగ్ 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ చూసి స్కిప్ చేస్తారు. మరి కొంతమంది 1.5x స్పీడ్ ఆర్ 2x స్పీడ్‌లో పెట్టుకొని చూస్తారు. సో, అలా 2x స్పీడ్‌లో చూసినప్పుడు ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 60 మంది 2x స్పీడ్‌లో పెట్టి చూస్తే ఈ వీడియోని 60 ఇంటూ 10 నార్మల్‌గా అయితే 600 అంటే 600 నిమిషాలు రావాలి. కానీ 2x స్పీడ్‌లో పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే 300 మినిట్స్ మాత్రమే కౌంట్ అవుతాయి. అలా అన్నమాట. కొంతమంది 1 మినిట్ జస్ట్ అలా ఇంట్రో చూసి స్కిప్ చేస్తూ ఉంటారు. సో, ఎంత వరకు చూస్తే అన్ని నిమిషాలు మాత్రమే కౌంట్ అవుతాయి. మీరు ప్రతి వీడియోకి వెళ్ళి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎన్ని అవర్స్ వచ్చాయి, ఎన్ని వ్యూస్ వచ్చాయి, వ్యూవర్స్ ఎంత వరకు స్కిప్ చేయకుండా చూస్తున్నారు. ఇలా అన్ని డీటెయిల్స్ కనిపిస్తాయన్నమాట. ఇక్కడ ఎంగేజ్‌మెంట్‌లో చూస్తే నాకు ఈ వీడియోకి 18.2 అవర్స్ వచ్చాయి. అండ్ యావరేజ్ ఈ వీడియోని ఈ 16 మినిట్స్ వీడియోని జనాలు 2 మినిట్స్ చూస్తున్నారనమాట. యావరేజ్ వచ్చేసరికి అందరికి. మనకి ఆ వీడియోకి ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని డిస్‌లైక్స్ వచ్చాయి, అలా అన్ని డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇంప్రెషన్స్ అంటే ఏంటి అంటే, మన వీడియో ఈ థంబ్‌నెయిల్ ఎంతమందికి ఎన్ని యూట్యూబ్ అకౌంట్స్‌లో కనిపిచ్చింది. ఇప్పుడు మొత్తం 13,200 మందికి ఈ యూట్యూబ్ వీడియో కనిపిస్తే, దాంట్లో మన వీడియో చూసింది 517 మంది మాత్రమే. అలా అన్నమాట. సో, మనకి ఈ ఇంప్రెషన్స్ ఎక్కువైతే
వ్యూస్ కూడా ఎక్కువ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ 13,000 కాకుండా 1,00,000 మందో, 2,00,000 మందో 1,00,000 మందికో, 2,00,000 మందికో యూట్యూబ్ వీడియో కనిపించిందనుకోండి, దాంట్లో చూసేవాళ్ళు కూడా కొంచెం ఎక్కువ అవుతారు. మరి ఇంప్రెషన్స్ ఎలా పెరుగుతాయి అంటే, మనము థంబ్‌నెయిల్స్ అట్రాక్టివ్‌గా క్రియేట్ చేసుకోవడము అలాంటివి చేస్తే, జనాలు ఏముందా అని చెప్పి క్యూరియాసిటీ కొద్దిగన్నా ఓపెన్ చేస్తూ ఉంటారు. ఒకవేళ 1 ఇయర్ దాటి 2 మంత్స్ అయింది. మరి మొత్తం వాచ్ అవర్స్ అన్నీ పోతాయంటే కాదు. లాస్ట్ 1 ఇయర్‌లో ఎన్ని అవర్స్ అయితే ఉన్నాయో అవి మాత్రమే కాలిక్యులేట్ అవుతాయి. ఆ ముందు 2 నెలల వాచ్ అవర్స్ అనేవి పోతాయన్నమాట. సో, మొత్తానికి మన ఛానెల్ కూడా ఇంకా మానిటైజేషన్‌కి ఎలిజిబుల్ అయితే అవ్వలేదు. మీ అందరి సపోర్ట్‌తో త్వరగా మనీ రావాలని కోరుకుంటున్నా. నేను ఈ వీడియోలో బేసిక్ థింగ్స్ అన్నీ కవర్ చేశాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో పెట్టండి. ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఎందుకంటే మనమందరం కలిసి గ్రో అవుదాం ఇక్కడ. ఒకరికొకరికి హెల్ప్ చేసుకుంటూ. చూసారు కదా ఫ్రెండ్స్! ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానెల్‌ని. అండ్ మీరు చూసినట్టు మనకి ఇంకా మానిటైజేషన్ అయితే అవ్వలేదు. మీరందరి సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా అవుతుంది. అలాగే మీకు మా దగ్గర నుంచి కూడా ఖచ్చితంగా సపోర్ట్ వస్తుంది. కొత్తగా ఇప్పుడే మన వీడియోని చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థాంక్స్. ఎందుకంటే ఇప్పటి వరకు మాకు చాలా పాజిటివ్ ఎంకరేజ్‌మెంట్ ఇస్తున్నందుకు. మీ సపోర్ట్ మాకు ఇలాగే ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాము. థాంక్ యూ ఫర్ వాచింగ్.